జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇన్నాళ్ల వ్యాపారం ఏమైంది? చేసిన శ్రమ, సంపాదించిన డబ్బు ఎటుపోయింది? అప్పుడు కాలర్ ఎగిరేసి ₹1,00,000 ఏమైనా చెయ్యొచ్చు అన్న పొగరేమైంది? డబ్బు కట్టమనంటే మాట్లాడవేంటి రోహిత్? ఇన్నాళ్ళు బిజినెస్ బాగానే జరిగిందన్నారు, డబ్బులు తిరిగి కట్టడానికి ఏంటి ప్రాబ్లం? వ్యాపారం 2 నెలల్లోపే క్లోజ్ అయిపోయిందండి. అదేంటో అంతకుముందు అక్కడ బిజినెస్ పెట్టిన వాళ్ళు అలా ఎదిగిపోయారు. నా కర్మ, నేను దుకాణం తెరిచేసరికి చలికాలం వచ్చింది. జ్యూస్ పాచిపోయింది, గ్లాసులు పగిలిపోయాయి. సిగ్గులేదా మాట అనడానికి? వాళ్ళు ఎదిగారు అంటే నీలా గాల్లో మెడలు కట్టేవాళ్ళు కాదు, చెమటోడ్చి పని చేసేవాళ్ళు. నువ్వు నాశనం అయ్యావంటే కష్టాన్ని, శ్రమని తుంగలో తొక్కి తేరగా డబ్బులు ఎలా వస్తాయా అని ఆలోచిస్తావు కాబట్టి. ఇలాంటి మైండ్ సెట్తో నువ్వు జ్యూస్ బండి కాదు, వజ్రాల వ్యాపారం చేసినా అడుక్కు తింటావు. అన్నయ్య, నేను చెప్తున్నాను, ఈ ఒక్కసారికి నమ్ము. నెల రోజుల్లో నీ డబ్బు తిరిగిస్తాం. ఎలా ఇస్తాడని అనుకుంటున్నావు? దొంగతనం చెయ్యాలి, దోపిడీ చెయ్యాలి. అంతేగాని నీ మొగుడు శరీరం శ్రమించి పనిచేయడు. వాడే సర్వం, వాడే ప్రాణం అన్నావు కదా. అందర్నీ నీ కన్నీళ్లతో పడగొట్టి పెళ్లి చేసుకున్నావు కదా. ఇప్పుడు చూడు, వాడి తరపున నువ్వు వకాల్తా పుచ్చుకోవాల్సి వస్తుంది. భార్య ఏడుస్తుంటే బాధ లేనివాడు, కట్టుకున్నది కన్నీళ్లు పెడుతుంటే కనికరం లేనివాడు, బతుకు మీద ఆశ లేనివాడు, పుట్టే బిడ్డ మీద బాధ్యత లేనివాడు, వీడు డబ్బులు కడతాడని చెప్పడం, సీమంతం కావాలని ఆశపడ్డం. ఛీ! ఏమైంది? చక్రి, కార్ తీరా. లేపండి మెల్లగా. సాన్వి, అమ్మా సాన్వి, డాక్టర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.